ఎత్తమంటున్నారు చేతులు, మేము ఎంతవరకు ఎత్తేమన్నట్టుగా చూస్తున్నారు. మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నదే అందుకోసం. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన పోస్ట్ ఏదైనా, మన పరిస్థితి ఏదైనా దేవుని సన్నిధికి వచ్చిన తరువాత మనం అందరం కూడా ఆరాధికులుగా మారిపోవాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. పోస్ట్ ఉంటే ఆఫీసులో ఉంటుందేమో కానీ, మనకి ఏదైనా ఘనత ఉంటే లోకంలో ఉంటుందేమో కానీ, మన ఇంట్లో ఉంటుందేమో కానీ, దేవుని సన్నిధికి వచ్చిన తరువాత మనం అందరం కూడా ఆయన్ని ఆరాధించే పిల్లలం అయిపోదుముగాక. అయిపోయే వరకు మీరు ఈ మాట మీదే ఉండాలి. మరి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మీరు అనేది ఎట్టుందంటే, వెళ్ళబోయే టైంలో మీకు వాక్యం ఇచ్చారయ్యా, ఇక తప్ప ఇప్పుడు జరిగేది ఏమి లేదన్నట్టుగా చూస్తున్నారు నన్ను. లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కొన్ని విషయాలే దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునామంలో అందరికీ వందనాలు చెప్పుకోండి. ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకోండి. ఏమైనా దరిద్రం గరిద్రం ఉంటే ఇప్పుడే పోవాలి. చెప్పుకోండి, ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకోండి. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సేవకులందరినీ కూడా ప్రభు పేరిట ఘనపరుస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఓ శ్రేష్టమైన మాట చేత మీ మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకొని వచ్చారు. ఆ మాట వినపడుతున్నప్పుడు లేక నేను చదువుతున్నప్పుడు నా గుండెలో భయం కలిగింది. మీ గుండెలో కూడా అదే కలుగుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం అనేది రెండంచులు కలిగిన ఖడ్గము కంటే కూడా చాలా శ్రేష్టమైంది. ఖడ్గం చూస్తేనే మనకు భయం, మరి వాక్యం చూస్తే భయం లేకపోవటం వలనేమో ఈ లోకంలో ఇంత విపరీతమైనటువంటి కార్యాలు, మనుషుల మధ్యలోనే ఓ భయంకరమైనటువంటి వ్యత్యాసాలు, కీడును కలుగు చేసే మనస్సు, ఎదుటివారు బ్రతకకూడదన్నటువంటి ఆలోచన, ఇవన్నీ రావటానికి గల కారణం ఏమిటంటే వాక్యం అంటే భయం లేకపోవటం వల్లనే. ఆమేన్ పలకాలే. ఆమేన్. పలకకుండా ఇక్కడ కూర్చోవటం కంటే రాకుండా ఉండటమే మేలేమో. గుర్తించండి, ఇక్కడ ఎవరు మనం ఒకరికొకరు చుట్టాలం కాదు, మనం అందరం కూడా దేవుని పిల్లలం. ఆమేన్ చెప్పాలి చెప్పాలి. ఆమేన్. మొహమాటం ఏమి లేదు. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విలువైన మాట, శ్రేష్టమైన మాట ఏమిటంటే ఒకసారి చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ మాట. మనుషుడా, ఏది ఉత్తమమో, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనుషులకు చెప్తున్నటువంటి దేవుని మాట. మనుషుడేమో వేటినో చూసి నేర్చుకోవాలని ప్రయత్నం జరుగుతున్న కాలం ఇది. దేనిని చూసినా ఉత్తమమైనది మనిషికి దొరకట్లేదు. దేనిని కనిపెట్టి చూసినా దానిలో అంత ప్రమాదమే. ఉత్తమమైనదేది కనిపించట్లేదు. మనుషుడు తయారు చేసుకున్న ప్రతిదీ కూడా మనిషికి ఉత్తమమైనదిగా కనపడుతుంది, కానీ అది ఉపయోగపడట్లేదు. లాభ ప్రాప్తికో బ్రతుకు తెరువుకో అది ఉపయోగపడుతుందే కానీ అది ఉత్తమమైనదిగా ఉపయోగపడట్లేదు. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, అటువంటి మనుషులందరికీ నేను ఇది కనుగొన్నాను, నేను అది కనిపెట్టాను, ఏదేదో జరుగుతుంది అని చెప్పి వేటినో చూసి, ఓ మోటార్ సైకిల్ కనిపెట్టడానికి చిరత పులిని చూసి కనిపెట్టాడంట. హల్లెలూయా. ఓ కారుని కనిపెట్టడానికి ఏదో జంతువును చూసి కనిపెట్టాడు. ఉత్తమమైనదిగా ఉపయోగపడుతుంది అనుకుంటే దాని వలన ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. దేవుని మాట ఎటువంటిదంటే నీ ప్రాణాన్ని పోకుండా కాపాడుతుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. అందుకే మనుషులకు ఈ మాట దేవుడు తెలియచేస్తున్నాడు.
నీవు కనిపెట్టేది నీకు ప్రమాదమే, నీవు కనిపెట్టేది నీకు అపాయమే. అది నీకు లాభాన్ని తెస్తుంది, కానీ దానివల్ల నీకు పెద్ద ఉపయోగం ఏమి లేదు. ఇంకా చివరిగా మనుషుని ప్రయత్నం ఏమిటంటే దేవుణ్ణి కూడా కనిపెట్టాలని ప్రయత్నం చేశాడు. అయితే మనుషుని గురించి దేవుడు అంటున్నాడు, అయ్యలారా అమ్మలారా, ఏది ఉత్తమమైనదో అది మీకు ముందుగానే తెలియపరచబడి ఉన్నది. ఆమెన్. పలకట్ల రోషం లేదనుకుంటా మీలో. ఆమెన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. మనుషులకు చెప్తున్నటువంటి మాట ఇది. ఏది ఉత్తమమో అది నీకు ముందుగానే తెలియపరచబడి ఉన్నది. ఏది ఉత్తమం? ఇప్పుడు చదవండి, అక్కడ 3 మాటలు చెప్పాడు. ఉత్తమమైన మాటలు 3 చెప్పాడు. మొదటిది ఏంటంటే న్యాయముగా, నోరు తెరిచి చెప్పండి, ఎట్లాగో న్యాయముగా నడుచుకొనుటయు. రెండోది అంటున్నాడు కనికరమును. మీరు ప్రేమించుటే అంటున్నారు, కనికరం అంటలా. అందరు కలిసి చెప్పండి, కనికరమును ప్రేమించుటయు. మూడోది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనుషులనైతే దేవుడు అడుగుతున్నది ఇదే. భూమి మీద ఉన్న వాటన్నిటిలో మనుషుడు ఎంత శ్రేష్ఠుడో జ్ఞానమందు కానీ, అతని యొక్క రూపమందు కానీ ఏ జంతువుతో మనిషిని పోల్చలేం, ఏ పక్షితో మనిషిని పోల్చలేం, ఏ క్రూర మృగముతో మనిషిని పోల్చలేం, చతుష్పాద జంతువుతో మనిషిని పోల్చలేం. మనుషుడు చాలా ఉత్తమముగా దేవుని పోలికలో చేయబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని పోలికలో చేయబడిన మనుషునికి దేవుడు చెబుతున్న ఉత్తమమైనటువంటి ఉపదేశం, ఉత్తమమైన దేవుని మాట ఏమిటంటే 3 విషయాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అంతా తేల్చి చెప్పేశాడు. ఆమెన్. ఆ 3 విషయాల్లో మొదటిది ఏమిటంటే న్యాయముగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఎట్లా నడుచుకోవాలంట? మనుషునిగా ఉంటేనే న్యాయముగా నడుచుకోవాలి. 2వ స్టెప్లో ఉన్నాం మనం. ఎవరు మనం? అది అయిపోయిందండి బాబు, మనుషులు అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరమే? యేసు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఎవర్రా మీరని అడిగారంటే మేము విశ్వాసులం, దేవుని సేవకులం, దేవుని పిల్లలం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, మనుషుని పోస్ట్ నుండి ఇంకొక మెట్టు ఎక్కిచ్చాడు దేవుడు మనల్ని. అసలు మనుషులకే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే న్యాయంగా నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలట చెప్పాలి మీరు. హల్లెలూయా. ఎట్లా నడుచుకోవాలి మనం? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిని ప్రవర్తించుటయు. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. న్యాయంగా నడుచుకోమని దేవుడు చెబుతుంటే మనుషుడేం చేస్తున్నాడంటే, కావాలంటే గమనించండి, వ్యాపారంలో న్యాయం ఉందా అన్యాయం ఉందా? మనిషి బుద్ధిలో న్యాయం ఉందా అన్యాయం ఉందా? మనిషి చేసే ప్రతి ఆలోచనలో న్యాయం ఉందా అన్యాయం ఉందా? అందుకనే మనుషునికి దేవుడు చెప్తున్నాడు, న్యాయముగా నేర్చుకోవటం నడుచుకో, న్యాయముగా నడుచుకోవటం నేర్చుకో. ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు మనిషిని? న్యాయముగా నడుచుకోమని ఎందుకు ప్రభువు చెప్తున్నాడంటే దీనికి సమాధానముగా పరిశుద్ధుడైన పౌలు గారికి దేవుడు తెలియపరిచినటువంటి ఓ ఆత్మ సంబంధమైన సంగతి. అది ఇప్పుడు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. ఎవరట? అన్యాయస్తులు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ప్రేమ ఏమిటంటే న్యాయముగా ఎందుకు నడుచుకోమంటున్నాడంటే న్యాయానికి భూమి మీద విలువ లేదేమో,
న్యాయానికి భూమి మీద మనుషునికి అది అర్థం కావట్లేదేమో. అయితే దేవుని ఆలోచన ఏమిటంటే, నా కుమారుడు లేక ఈ మనుష్యుడు నాతో కూడా నా రాజ్యంలోనికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఇంత ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి బాబు? నిన్ను వాడు ఎట్టబోతే నాకెందుకు, అది ఎట్టబోతే నాకెందుకు, ఏం జరిగితే నాకెందుకు అనుకుంటుంటే దేవుని మాట నీతో చెప్తుంది కదా, నువ్వు న్యాయంగా నడుచుకోగలిగితే. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను అసహించుకున్నా లేక చేరదీసినా చేరదీయకపోయినా, దేవుడు అంటున్నాడు న్యాయంగా నువ్వు బ్రతికితే ఆయన యొద్ద ఉండటానికి తీసుకొని వెళతాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దా. న్యాయంగా బ్రతికిన వాళ్ళని. అట్లా కాదు బాబు, భూమి మీద మేము అన్యాయం చేయకపోతే, మనుషుని నోట వచ్చేటటువంటి మాటే ఇది. న్యాయంగా బ్రతకమంటే ఎక్కడుందరా భూమి మీద న్యాయం? ఎక్కడుందరా భూమి మీద న్యాయం అని మనుషుడు ఆలోచిస్తుంటే, దేవుడు అంటున్నాడు నీవు భూమి మీద ఉన్నప్పుడే న్యాయముగా నడుచుకోకపోతే, అన్యాయమైన పనులు జరిగిస్తే, అన్యాయముగా నువ్వు ప్రవర్తిస్తే, ఇదిగో నేను కడుతున్న ఒక రాజ్యం, ఇది మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని గురించి హేళన చేసే మనుషులు కూడా లేకపోలేదు భూమి మీద. దేవుణ్ణి గురించి హేళన చేస్తున్న మనుషులు కూడా లేకపోలేదు నేటి దినాలలో. అటువంటి వారందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఏ మనుషుడైతే న్యాయముగా నడుచుకుంటాడో, హల్లెలూయా, ఆ మనుషుడు దేవుడు తనతో కూడా తన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అట్లా కాదయ్యా, మాకు న్యాయంగా నడవటం కుదరదు, అసలు భూమి మీద న్యాయమే లేదంటే, న్యాయం లేకపోతే భూమి ఎప్పుడో అంతమైపోయేది. ఇప్పుడిప్పుడే అన్యాయం బయటపడుతుంది. మనుషుడు చేస్తున్న అన్యాయం బయటపడటం వలన వాతావరణంలో మార్పు వచ్చింది, మనుషుల పద్ధతుల్లో మార్పులు వచ్చాయి, మనుషుల యొక్క బుద్ధిలో మార్పు వచ్చింది. వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే, న్యాయముగా దేవుడు నడవమంటే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే అన్యాయముగా నడవటం ప్రారంభించాడు. ఏమిటి అన్యాయం? భూమి మీద జరుగుతున్న అన్యాయం ఏమిటి? ఏ ఏ విషయాలు దేవుడు అన్యాయమైనవని చెప్పాడు అంటే, ఇప్పుడు అక్కడ చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? విశ్వాసులైన వార్లారా, మనుషులైన వార్లారా, దేవుని రాజ్యములో అన్యాయస్తులు ప్రవేశించరని మీకు తెలియదా? మోసపోకుడి. ఎవరట? చూడండి, ఇక్కడ అన్యాయస్తుల లిస్ట్ ఒకటి ఉంది. ఎవరెవరు అన్యాయస్తులు అనే సంగతిని దేవుడు ఎప్పుడో చెప్పి పెట్టాడు. ఎవరు ఆ అన్యాయస్తులు అంటే, మొదటి పేరు వినపడుతుంది, జారులైనను. చెప్పండి, ఎవరంటాళ్ళు? జారులు. మీరు జారులు అంటే ఏదో అనుకున్నారు, అది పాపానికి సంబంధించినటువంటి విషయం. జారత్వము అనేది భయంకరమైన పాపం. దేవుడు పోల్చి చెప్పాడు, నిన్ను సృష్టించినటువంటి దేవునిని కాక నీవు దేనిని ఆరాధించినా అది జారత్వమే. నిన్ను కలుగజేసిన వానిని కాక నీవు ఎవరిని ఆరాధించినా అది జారత్వమే. ఎవరు దీంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారంటే, ఇదిగో మనుషునికి. అందుకే చెప్తున్నాడు, నీవు అన్యాయముగా నడుచుకుంటున్నావు మనుషుడా, అన్యాయం చేస్తున్నావు మనుషుడా. న్యాయముగా నడుచుకోమంటే చేయమన్న పని ఒకటైతే నీవింకొకటి చేస్తూ ఉన్నావు. దానిలో మొదటి దాని పేరు జారత్వము. చెప్పండి చెప్పండి, ఏంటది? జారులైనను. దీన్ని ఖచ్చితంగా చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ నేటి పరిస్థితిని బట్టి కొంచెం కట్ చేయటమే మేలు అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి, చేతులే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి
ఏ బ్యాచ్? ఇప్పుడు చెప్పుకున్నామే, చదువుకున్నామే, ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను త్రిపురాంతకంలో లేకుండా చెయ్యాలని 7 సార్లు నా మీద చేతబడి ఉపయోగించారండి బాబు. 7 సార్లు చేతబడి చేశారు. ఓ 3 సార్లు ఏమో అప్పుడు చిన్న పాక ఒకటి ఉండేది, నేను ఉండేదానికి గది, ఆ గది వెనక 3 సార్లు పెట్టారు చేతబడి పాదులు తెచ్చి. కొంచెం బలహీనత వచ్చేది. ఏంటి ప్రభు అంటే, పలానా దగ్గర ఉంది చూడరా అనేవాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడ తవ్వితే దాని లోపల దొరికాయి సైతాను సామాగ్రి అంతా. వాటిని తీయటం, కాల్చేయటం. ఆ రూము వెనక 3 సార్లు చేశారు. అక్కడ పెడితే కనుక్కుంటున్నానేమోనని మందిరం వెనక ఇంకొక 3 సార్లు పెట్టారు. అది ఎంత విలువలేనివో, ఎంత బలహీనమైనవో, దానిలో ఎంత అన్యాయం ఉందో మీకు తెలియపరచటానికి నా సాక్ష్యం చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. మందిరం వెనక మరలా 3 సార్లు పెట్టారు. ప్రభు చెప్పటం, తవ్వి వాటిని తీసి కాల్చేయటం. 6 సార్లు అయిపోయినా వాళ్ళల్లో ఉన్న రోషం తగ్గలేదు, వారు అనుకున్నది నెరవేరలేదని వారికి కలిగినటువంటి భావం కూడా తగ్గల. ఇక్కడ పెడితే కనుక్కుంటున్నాడురా వీడని 7వసారి ఊరి పొలిమేర దగ్గర పెట్టారు. 3 దారులు కలిసిన దగ్గర ఒకటి ఉందిలేండి, అక్కడ పెట్టారు. అక్కడ పెడితే దానిని కూడా ప్రభువు చెప్పారు. అది కూడా తవ్వి తీసిన తర్వాత దాంట్లో రక్షరేఖ మీద రాసి పెట్టాడు నా పేరు, నేను నడిపే బండి నెంబరు, నేను ఎట్లా చనిపోవాలి అనే సంగతి అంతా కూడా రక్షరేఖలో బొమ్మేసి ఇటొక లారీ అటొక లారీ మధ్యలో నా బండి ఉండి అది 2 లారీలు వచ్చి నన్ను ఒత్తితే నేను చచ్చిపోవాలని దాంట్లో రక్షరేఖ మీద రాసి కూడా పెట్టాడు. అది జరగక మునుపు, అది చూడక మునుపు కొంచెం దూరం ప్రయాణం చేస్తూ ఉంటే ఒక రోజున అర్ధరాత్రి 1:30 ఏమైంది, బయలుదేరి వెళ్తుంటే బండి మీద నేను ఇంకొక అన్న ఇద్దరు వెళ్తున్నాం. గుంటూరు మీటింగ్ తెల్లారితే నైట్ వెళ్తున్నాం బండి వేసుకొని. ఓ ఊరు దగ్గర సడన్గా ఏదో ఒక నల్ల కుక్క లాంటిది వచ్చింది, బండి పోయి గుద్దుకుంది, మేము పడిపోయాం అంది అంతే. ఇంక తర్వాత కుక్క లేదు, ఏమీ లేదు. దాని తర్వాత ప్రభు ఈ సంగతి బయలుపరిచాడు. ప్రభువా ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అంటే, ఇదిగో పలానా దగ్గర పలానా ఉందో చూడరా పోయి అని అక్కడికి వెళ్ళి తవ్వి తీస్తే దేవుని బిడ్డలారా దాని మీద ఈ సంగతులన్నీ రాసి పెట్టాడు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? న్యాయముగా భూమి మీద నీవు నడవటం ప్రారంభిస్తే, హల్లెలూయా చెప్పు నోరు తెరిచి హల్లెలూయా, న్యాయముగా నడవటం నువ్వు నేర్చుకుంటే అన్యాయం ఏది కూడా ఎదురొచ్చినా దేవుని అనుగ్రహం ఉన్నంత వరకు అది మనల్ని ఏమీ చేయలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ ఎదుట నిలబడి సాక్ష్యం చెప్తున్నా, నేనే దానికి ఉదాహరణ. అందుకని ప్రియమైనటువంటి వారులరా, అక్కడ ఇంకో మాట ఏమనుంది? ఎవరంట? 3వ బ్యాచ్ అన్యాయం చేసే వాళ్ళు లెక్క ఇది. మొదట జారులు, రెండోది మీరు చెప్పండి, నేను చెప్తే బాగాదు. రెండోది ఏంటి? 3వది వ్యభిచారులు. ఇది అందరికి తెలిసిన విషయమే. వ్యభిచారులట న్యాయంగా నడుచుకోరు. వారికి భార్య ఉండగా ఇంకొకరి భార్య మీద కన్ను వేస్తారు. వారికి భర్త ఉండగా ఇంకొకరి భర్తను ఆశిస్తారు. ఇది వ్యభిచారం, ఇది అన్యాయం. ఒకరు బాగుపడుతుంటే వాళ్ళు బాగుపడకుండా ఉండాలని కుటిలమైన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఇది అన్యాయం. భూమి మీద దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు అన్యాయంగా నడుచుకోవద్దు. ఎట్లా నడవమన్నాడు? న్యాయముగా నడుచుకో. హల్లెలూయా చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని న్యాయస్తులుగా నిలుపునుగాక. ఈ న్యాయంగా నడిచే వాళ్ళని
న్యాయ సింహాసనం ఎదుటి వరకు తీసుకెళ్తాడంట. ఆమేన్. ఎక్కడి వరకు? న్యాయ సింహాసనం, ధవళ సింహాసనం, మహిమా సింహాసనం వరకు వీరిని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అదే దేవుని ఆలోచన. అందుకే ఏది ఉత్తమమైనదో ముందుగానే మీకు చెప్పాను, మీరు న్యాయంగా నడవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీరెరుగరా? మరి మీలో అన్యాయం ఉంటే ఎట్లాగో? మనుషుడా, ఈ అన్యాయం వల్లనే కదా లోకం ఈ గతి పట్టింది. ఈ వ్యభిచారం వల్లనే కదా ప్రేమలు తగ్గిపోతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా భార్యను భర్తను నమ్మే రోజులను బట్టి భార్య భర్తని, భర్త భార్యని అనుమానించే రోజుల వరకు వచ్చాయి. స్టార్ట్ అయింది ఒకరిని ఒకరు చంపుకునే రోజులు కూడా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇందాకే న్యూస్లో చూశాను, ఓ కొడుకు పెళ్ళయింది, వీళ్ళ ఆస్తి అడిగాడంట. తల్లిదండ్రులు సంపాదిస్తున్న ఆస్తి అడిగితే, అరే మేము చనిపోయినాక ఆస్తి నీదే కదరా, ఇంతలోకి ఎందుకు అంత తొందర అన్నారంట. విజయనగరం జిల్లాలో జరిగింది, న్యూస్లో కూడా వచ్చింది. ఈరోజే పొద్దునో మధ్యాహ్నమో వాళ్ళు పొలంలో పని చేసుకుంటున్నారు. వాళ్ళకు పొలం కూడా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు పని చేస్తుంటే వీడికి ట్రాక్టర్ తోలే అలవాటు ఉందంట. ట్రాక్టర్ తోలుతాడు డ్రైవరు. ఆ ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నే ట్రాక్టర్ ఎక్కి చంపారండి. ఎక్కించి నుజ్జు అయిపోయాడు వాళ్ళ నాన్న. ఇక్కడ నుంచి మోకాల వరకు వాళ్ళ అమ్మకు 3 ముక్కలైంది ఎముక. ఇట్టెక్కిచ్చాడు. అవన్నీ చూస్తుంటే చూడండి దేవుని బిడ్డలారా, అన్యాయం వలన భూమి మీద ఉన్న మనుషుడు ఎంత పాడైపోతున్నాడో, ఎంత నాశనం అవుతున్నాడో. ఇటువంటి మనుషులకి ఏమనరా, అట్లా అన్యాయంగా బ్రతకండి, దేవుని నమ్ముకోండి, న్యాయంగా నడవండి అంటే అది తప్పైపోతుంది మనుషులకి. అన్యాయస్తులకే కదా న్యాయంగా నడవమని చెప్పేది. వ్యభిచారంలో ఉన్నవారినే కదా వ్యభిచారాన్ని విడిచిపెట్టి న్యాయంగా నడవమని చెప్పేది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ? ఇవన్నీ మీకు తెలుసు కదా. ఎక్కువగా మనకి ఎక్కడో ఎప్పుడో ట్రైన్లో కనపడేవాళ్ళు, ఈ మధ్య ఎక్కడ పట్టిన టీవీలో కనపడుతుంది. అటువంటివి పట్టించుకోవట్లా. ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడో సీన్ అంట. ఎవడో తెలుసుగా, చూసారా లేదా? అఘోరి. ఏ గోరి? ఈ అఘోరి చేసే చేష్టలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రతుకు మార్చుకోండి, అన్యాయంగా బ్రతకకండి, మీలో ప్రేమలు తగ్గిపోతాయి, మీ బ్రతుకుల్లో శాపం వస్తుంది, కీడు కలుగుతుంది అని చెబుతుంటే ఇది నచ్చట్లా, ఇది అంగీకరించబడట్లా, ఇది మంచిగా అనిపించట్లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, అటువంటి వారు దేవుని రాజ్యానికి, యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరైతే న్యాయంగా నడుచుకోండి. ఆడంగితనం కలిగిన వారు, ఇది ఇంకా దరిద్రమైన బతుకు. ఎవరంట? వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు. దొంగలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సిలువలో 2 దొంగలు. ఒకడేమో మారు మనసు పొందిన దొంగ, ఇంకొకడేమో మాయ మనసు పొందిన దొంగ. ఒకడంటాడు, ప్రభువా నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని రక్షించవచ్చుగా. ఈడు చేసిన దొంగతనానికి మారు మనసు పొందకుండా నేను ఏ స్థితిలో ఉండా, నువ్వు రక్షించవచ్చుగా. అంత అన్యాయపు మాటలే. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఈడు దొంగతనం చేసి సిలువకి ఎక్కినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? వీడు అన్యాయంగా మాట్లాడుతున్నాడండి బాబు.
పక్కనుండోడు అంటాడు, రేయ్ నోర్ముయ్, మనం దొంగలం కాబట్టి ఈ శిక్ష మనకు తగినదే. న్యాయంగా నడుచుకునే వాడికి దేవుడిచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఈరోజే నీవు నాతో కూడా పరదైసుకు వచ్చేస్తావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. కొడతారా గట్టిగా? ఎవరంట? దేవుడు అన్యాయస్తుడు కాడు గనుక మనల్ని ఏమంటున్నాడంటే న్యాయముగా నడుచుకోండి. మీరు న్యాయంగా నడుచుకుంటే ఆ దొంగ వలె ఒకవేళ చనిపోయినా నాతో కూడా పరదైసులోకి వచ్చేస్తారు, నాతో కూడా మహిమా సింహాసనం ఎదుటికి వచ్చేస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. ఒకవేళ నీవింకా దొంగవలే ఉంటే, దేవుణ్ణి దూషించే దొంగవలే నీవు దేవునివై కుమారునివైతే, నువ్వు శిలువ మీద నుండి దిగి మమ్మల్ని రక్షించమని చెప్తున్నా దొంగవలే ఉంటే, ప్రక్కనే ఉన్న ఇంకొక దొంగ అంటున్నాడు ఇది మనకు తగినది, ఆయన్ను చూస్తే న్యాయస్తులాగున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం కనపడట్లేదు. హల్లెలూయా. లోకానికి సువార్త ఇదే. నువ్వు ఎన్ని సంవత్సరాలు పరీక్షించినా, ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నా, నువ్వు ఎప్పుడొచ్చి చూసినా ఆయనలో కనపడేది పరిశుద్ధతే. గట్టిగా చప్పట్లు. ఆయన ఎన్నడూ అన్యాయస్తుడు కాడు. నీలో అన్యాయం ఉండటం వలన, నీ చూపంతా పచ్చగా ఉండటం వలన కామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా, పరిశుద్ధుడైన వాడు నీలో ఉన్న పాపం వలన ఆయన అపవిత్రుడు అన్నట్లుగా ఈ దొంగ చూసినట్టుగా చూస్తున్నావు దేవుణ్ణి. ఒకసారి మారు మనసు పొంది చూడు, న్యాయంగా నడుచుకొని చూడు, మనసు మార్చుకొని చూడు. నీ బ్రతుకులో ఉన్న శాపం ఏమిటో, చీకటి ఏమిటో గ్రహించి చూడు. నీవు ఆయనతో కూడా పరదేశకు వెళతావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుడా, ఉత్తమమైన మాట ఈ రాత్రి నీకు వినబడుతుంది. ఉత్తముగా బ్రతకటానికి కులముతో మతముతో పని లేదు, మనసుతో మాత్రమే పని. ఉత్తమముగా నువ్వు బ్రతకటానికి నీ మనసు మార్చుకుంటే చాలు. నీ పేరు అదే ఉంచుకో, ఆ కులంలోనే ఉండు, ఆ మతంలోనే బ్రతుకు. మనసు మార్చుకొని చూడు, న్యాయముగా భూమి మీద నడుచుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకెవరున్నారు తల్లి అక్కడ? లోబులు అంటే మీకు తెలుసు, వాళ్ళది వాళ్ళు దాచిపెట్టుకుంటారు, ఇంకొకళ్ళతో దోచుకోవటానికి చూస్తుంటారు. లోబులు. వీళ్ళది ఖర్చు కాకూడదు, అందరిది మాత్రం వీళ్ళకే కావాలి. లోబులైనను ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరిచ్చిన ఆఫరు? ఇండియా దగ్గర ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఎందుకు మొత్తాన్ని గదిలెత్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినపడింది నా మాట? ఏం చెబుతుందంటే ప్రభుత్వం, తాగండి, ఆడండి, వాగండి, నాశనం చేసుకోండి, ఇదే చెబుతుంది. తగ్గించేసాం మొత్తం. దేన్ని తగ్గించాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఈ రకంగా చేయటం వలన మనుషుడు ఏమవుతున్నాడంటే త్రాగుబోతాయి, ఆ తాగింది తలకెక్కి పిచ్చివాడుగా, వెర్రివాడుగా బండి ఎట్లా దోలుతున్నాడో తెలియక ఈ సంగతిని ఎక్కడ దాకా తీసుకెళ్ళేలో తెలుసా? మనోళ్ళు పాస్టర్ గారు తాగి బండి దోలేడు అనేదాకా తీసుకెళ్ళారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, త్రాగుబోతులకు దేవుని రాజ్యం లేదు. ఇది మీరు ఎరుగరా? అదే కదండి బాబు తేల్చింది. హైదరాబాద్ నుండి తాగుతూ వచ్చి 2-3 దగ్గర లారీ కింద ఎక్కడో పడబోయి ఇప్పుడు చివరిలోనట అక్కడ ఎగ్గిరి పడితే బండి అంతకంటే స్పీడ్కి వెళ్ళి ఎగ్గిరి మీద పడిందంట.
హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, న్యాయంగా నడుచుకోండి రా నాయనలారా, న్యాయంగా నడుచుకోండి. ఇక్కడ మీరు అన్యాయంగా బ్రతికితే, అన్యాయాలు చేస్తూ బ్రతికితే ఇటువంటి వారికి దేవుని రాజ్యములో స్థానం లేదు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి, ఎవరికి స్థానం లేదు? అన్యాయస్తులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. త్రాగుబోతులైనను, ఎవరంట? ఇది మనకు సంబంధించిన మాట. ఈనాడు సంఘాల్లో జరుగుతుంది ఏంటంటే ఇదే వ్యవహారం. ఏమిటా వ్యవహారం అంటే దూషించుకోవటమే. హల్లెలూయా. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ప్రవీణ్ గారి మరణం విషయంలో 2 గ్రూపులుగా మారిపోయాయి. యేసు రక్తమే జయం. మే 16, 17 ప్రవీణ్ గారు మన దగ్గరికి రావాల్సి ఉంది. అన్ని సిద్ధపరిచాం. ఇప్పుడు చెప్పమాకయ్యా, సమయం వచ్చినప్పుడు దగ్గరకు వచ్చి నాకు చెబుదువు, కొంచెం ఏదో నాకు థ్రెట్ ఉంది అని చెప్పి అన్నారు. సరేనయ్యా అని చెప్పి ఇంకా ప్రకటించలా. దేవునికి మహిమ కలుగును గాక. 24వ తారీఖు ముందే పాస్టర్ గారితో మాట్లాడాను, వస్తాను ఖచ్చితంగా అన్నారు. 24వ తారీఖున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. అందుకోసం దేవుని బిడ్డలారా, మనలో ఏముండకూడదట? చదివారుగా అక్కడ, అట చూస్తారు ఇది నన్ను. ఏముండకూడదు? దోషంలో ఉండకూడదు, దూషించుకోకూడదు ఒకరిని ఒకరు, న్యాయముగా నడుచుకోవటం నేర్చుకోవాలి. మనుష్యుడా, నువ్వు నేర్చుకోవలసిన పద్ధతి ఇది. ఇంకో మాట ఉంది అక్కడ చూడండి. ఎవరట? దోచుకొను వారైనను. చెప్పండి గట్టిగా, ఎవరు వీళ్ళు? దోచుకొను వారైనను. ఈ మాట జ్ఞాని అయిన సొలొమోను గారు కరెక్ట్ అయిన సమాధానం చెప్పారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. ఈ దోచుకునే వారి గురించి ఆడ శ్రేష్టమైన సంగతిని చెప్పాడు. ఎట్లా వీళ్ళు అన్యాయస్తులు అయ్యారు అనే సంగతిని అక్కడ చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. అన్యాయము చేయుట వలన, చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వార్లరా, అన్యాయము చేయుట వలన ఎవరట? జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత. హల్లెలూయా. ఈ రెండేగా ప్రస్తుతానికి అన్యాయంగా కనపడుతుంది భూమి మీద. ఎక్కడ చూసినా ఇవే. అన్యాయం చేయటం వలన జ్ఞాని యొక్క బుద్ధి కూడా పాడైపోతుందట. అన్యాయం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారన్నారో దానిని బట్టి అంటున్నాడు, మనం భూమి మీద ఉన్నప్పుడు చేయవలసింది ఏంటంటే న్యాయముగా నడుచుకోవాలి. ఆమె ఎట్లా నడుచుకోవాలి తల్లి? చెప్పండి చెప్పండి, ఎట్లా నడుచుకోవాలి? కోడల దగ్గర అత్త ఎట్లా నడుచుకోవాలి? చెప్పరు, ఈ మాటకి చెప్పరు. అల్లుడి దగ్గర మామ ఎట్లా నడుచుకోవాలి? అసలు అదే ఉంటే క్రైస్తవులు ఇళ్ళ దాకా ఎందుకు వస్తుంది అంటారు అన్యాయం? యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కుటుంబాలను చూడండి, వాళ్ళను చూడండి అనే స్థితిలోనికి ఎప్పుడో మనం ఎదిగిపోయేవాళ్ళం. అందుకని అది మన ఇళ్ళ దాకా కాదు, ఇప్పుడు సంఘాల వరకు వచ్చింది. దేవుడు అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. జ్ఞానులు కూడా బుద్ధిని కోల్పోతున్న దినాలు. జ్ఞానవంతులు, తెలివి కలిగిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిబేట్లో కనపడుతుంది వీళ్ళే. హల్లెలూయా. ఒక ఛానల్ పెట్టడం, ఎవరినంటే వాళ్ళని తీసుకురావటం, ఈ డిబేట్లని హడావుడి చేయటం, గందరగోళం చేయటం లోకంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఇది. నువ్వు డిబేట్లో చెబితేనే దేవుడు వింటాడనేది లేదు. అసలు నీ బ్రతుకు, నీ జీవితం, నువ్వు దేవునితో న్యాయంగా నడిచేదే ఓ గొప్ప స్వార్థ. స్తోత్రం కలుగును గాక. అందుకొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అన్యాయస్తుల జోలికి వెళ్ళొద్దు, న్యాయంగా నడుచుకుందాం, దేవుని కొరకే బ్రతుకుదాం. చంపుతామంటారా? సిద్ధపడే ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రికాల సమయంలో
దేవుని మాట నీకు వినపడుతుంది. నీవు దోచుకునేవాడుగా ఉండకూడదు. నువ్వు దోచుకోవటం, అన్యాయంగా దోచుకోవటం ప్రయత్నం చేస్తే, ప్రారంభిస్తే నువ్వు జ్ఞానివైనా నీ బుద్ధి దెబ్బతింటుంది. లంచం పుచ్చుకోవటం వలన చెడిపోతావు. ఇటువంటి వారి కొరకు దేవుని రాజ్యం ఎదురు చూడట్లేదు. పాతాళం భక్తిహీనుల నాశనము కొరకు మిగుల ఎదురు చూస్తూ నోరు తెరుచుకొని ఉందంట. హల్లెలూయా. పాతాళమా పరలోకమా? దీన్ని గురించినటువంటి సంగతిని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఉత్తమమైన దాన్ని ఎన్నుకో. ఉత్తమమైనది నీకు అవసరం. ఇప్పటి వరకు చేసిన చండాలం చాలు, నడిచిన అపవిత్రమైన మార్గాలు చాలు. నువ్వు వెళుతున్నటువంటి, చేస్తున్నటువంటి ప్రతి క్రియను గురించి దేవుడు న్యాయము తీర్చినప్పుడు నీవు అన్యాయస్తుల లెక్కలో ఉంటావా, న్యాయముగా నడుచుకునే వారిలో లెక్కలో ఉంటావో ఆలోచించమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని మాటకు లోబడి నూతనమైన కృప ఈ రాత్రి దేవుడు నిన్ను నింపునుగాక. ఆయన కృప నిన్ను ఆవరించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారు అక్కడ? చదవండి. దోచుకుని వారైనను ఏందంట? ఎవరికి రాశాడు ఈ మాట? ఏమండి, పౌలు గారు ఎవరికి రాశాడు? సంఘానికి రాస్తూ పలికిన దాంట్లో ఆయన అంటున్న మాట ఏమిటంటే, చివరగా మీలో కొందరు అట్టివారై ఉన్నారని. అదిగో, మీలో ఒకప్పుడు అటువంటి వారై ఉన్నారు, కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన రక్తము వలన, ఆయన ఆత్మ వలన ఇప్పుడు మీరు కడగబడి విశ్వాసులు, సేవకులుగా మారాము. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏముండకూడదంటే, న్యాయంగా నడుచుకోవటం ఉండాలి, కానీ అన్యాయముగా నడుచుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదని ప్రభువు చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం అనుకుంటే ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం. అదిగో, మీరేమి చేసినను, దేవుని బిడ్డలారా, మీరేమి చేసినను ఎవరి నిమిత్తమట? మనుషుల నిమిత్తం నడుచుకొని వారు, మనుషులని అభిమానించేవారు అన్యాయస్తులుగానే మిగిలిపోతున్న కాలం. మనము ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. ఎట్లాగట? నన్ను చూడండి ఒకసారి ఇటు. ఎట్లా చేయమంటున్నాడు? మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది అదే తీర్పు లభించును. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనలో ఎవరైనా అన్యాయస్తులుగా ఉంటే, మనస్ఫూర్తిగా దేవుని పని చేయకుండా, దేవుని పనికి సహకరించకుండా, దేవుని కార్యాలకు కూడా దూరంగా ఉంటూ అన్యాయమైన మనసు కలిగి ఉంటే, ఈ రాత్రి ప్రభు నీతో చెబుతున్న మాట ఏమిటంటే, అట్టి మనసు మీలో కొందరికి ఉందని విన్నాను. అయితే మిమ్మల్ని యేసు రక్తం కడిగింది, దేవుని ఆత్మ తాకాడు, ఇప్పుడు మీరు అన్యాయస్తులు కారు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా కూడా మీరు అట్లాగ అన్యాయస్తులుగా ఉంటే, అదే విధమైన ఫలం, అదే విధమైన తీర్పు మనము పొందబోతున్నామని నిశ్చయముగా నమ్మకము కలిగి బ్రతకవలసి ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడు, దెబ్బకు పోయింది, రోషం ఎట్టపోయిందో. మన దాకా వచ్చేటప్పటికి రోషం ఎట్టిపోయిందో. చెప్పండి, చేతులే హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంగతిని కూడా ప్రభువు చెప్తున్నాడు. ఇటువంటి వారిలో మీరు చేరొద్దు, ఇటువంటి వారితో సహవాసం చేయొద్దు. అప్పుడు మీరు కూడా అన్యాయస్తులు అవుతారు, మీకు కూడా అదే విధమైన తీర్పు తీర్చబడుతుంది. అట్టి వాటికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దూరంగా ఉంచునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రభు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే భూమి మీద న్యాయముగా నడవాలి. ఎట్లా నడవాలి? ఎందుకు న్యాయంగా నడవాలి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని దేని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన రాజ్యం కొరకు. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు భూమి మీద ఎట్లా ఉండాలి? న్యాయంగా నడుచుకోవటం నేర్చుకోవాలి. న్యాయంగా నడుచుకోవటం నేర్చుకోవాలి. ఇంకా రెండో మాట ఏం చెప్పాడంటే అక్కడ, కనికరమును ప్రేమించుటయు. ఇటు చూడాలి మీరు నన్ను. దేన్ని ప్రేమించాలి? కనికరమును ప్రేమించుటయు. కనికరాన్ని ప్రేమించకపోతే ఏమవుతుంది అంటే ప్రభువు చెప్పారు తన మొదటి ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు. పూర్తి చేయట్లా, మీరు తెలిసి కూడా మౌనంగా చూస్తున్నారు నన్ను. మీ మీద కాదు పురుగులు, నా మీద కూడా పడుతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఒకసారి కొట్టాలి గట్టిగా. 5:7 ఉంటుందండి బాబు మత్తయి సువార్త. కనికరము గలవారు ధన్యులు. ఏం పొందుతారట? మనం ఏమిస్తామో అదే మనం పొందుతాం. దీనినే ప్రేమించటము అని బైబిల్ చెప్తుంది. మనం చేసేదాన్ని బట్టే మనం ఫలాన్ని పొందుతాం. అన్యాయం చేసి న్యాయంగా నడుచుకుంటున్నామనే ఫలాన్ని పొందలేం. అట్లాగుననే కనికరమును ప్రేమిస్తే మనము కూడా కనికరించబడతాం. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనికరమును ప్రేమించుటయు. నేను కనికరం ప్రేమించనయ్యా, కనికరం నాకు అవసరం లేదు అని ఒకవేళ మనలో ఎవరిలోనైనా ఇటువంటి మనసు కలిగి ఉంటే, యాకోబు పత్రికలో రాయబడింది ఒకసారి 2వ అధ్యాయం 13వ వాక్యం అనుకోండి. చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. కనికరము చూపని వాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా, నాకు అవసరంలా అని ఒకవేళ నువ్వు అనుకుంటే దాని వలన మనకు కలిగే నష్టం ఏమిటంటే కనికరము చూపని వాడు. చప్పట్లతో దేవుణ్ణి మహిమపరుద్దాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. హల్లెలూయా. దేవుడి రెండింటిని పక్కన పెట్టాడంట. దేన్నంటే ఒకటి కనికరాన్ని, రెండోది తీర్పుని. ఇటు చూడాలి మీరు నన్ను. ఎక్కడో ఉంటున్నారు మీరు అసలు. హల్లెలూయా. పొద్దున్నే 5 గంటలకు పనికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఏమి లేదుగా, ఎందుకు అంత నీరసం తెచ్చుకుంటారు? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని మాట నీకు వినపడుతుంది. సిద్ధపడగలిగితే నిశ్చయముగా దేవుని రాజ్యానికి మనము న్యాయము కలిగిన వారుగా వెళ్ళబోతూ ఉన్నాం. న్యాయాధిపతి ఎదుట నిలవబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ రోజున నీ తల దించబడదు. ఇప్పుడు దించుతున్నావు చూడిట్ట, ఉండి ఒకసారి ఇట్ట అంటున్నారు. ఇప్పుడు దించుతున్నావే, ఆ తలను దేవుడు పైకి ఎత్తబోతున్నాడు. ఆమెన్. ఈడ దేవుని మాటలు జాగ్రత్తగా విని న్యాయముగా నడుచుకొని కనికరాన్ని ప్రేమిస్తే ఆయన ఎదుట మన తల ఎత్తబడబోతూ ఉంది. ఆ రోజున మనం ఏమని పాడాలో తెలుసా? ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా. మీరు కూడా కొట్టరా? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు
మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఏ బహుమతులు స్వీకరించి హల్లెలూయా చెబుదాం గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఆ మహిమ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే తీర్పుని కనికరాన్ని రెండిటిని పక్కన పక్కన నిలవబెడితే దేవుడు అప్పుడట అతిశయపడేది ఏంటంటే కనికరమే. తీర్పు కూడా కనికరము ఎదుట చిన్నబాబోతుంది. తీర్పులోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొని రాడంటే యేసు రక్తములో కడగబడి దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతూ న్యాయముగా నడుచుకుంటూ దేవుని పోలి నడిచే వారిని తీర్పులోనికి ఎందుకు తీసుకొని రాడంటే వీళ్ళలో ఏముంటుందంటే కనికరాన్ని ప్రేమించే మనసు ఉంటుంది. ఈ కనికరం కలిగిన మనసు, ఈ కనికరాన్ని ప్రేమించేటటువంటి మనసు కలిగినటువంటి వారిని ఒక ప్రక్కన, తీర్పుని ఇంకొక పక్కన పెడితే అన్యాయంగా నడుచుకునేవాళ్ళు తీర్పులోకి వస్తారు. కనికరాన్ని ప్రేమించేవారు తీర్పును బట్టి అతిశయిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ మన మీద, ఇది ఉత్తమమైనదని దేవుడు మనతో చెప్పినటువంటి సంగతి. ఎందుకు దేవుని పిల్లలు ప్రత్యేకమైన వారంటే అందుకే. నువ్వు తీర్పులోనికి రాక ఎక్కడికి దాటాం మనం? హల్లెలూయా చెప్పండి గట్టిగా, రోషం కలిగి హల్లెలూయా. మీరు తీర్పులోనికి రాక దాటేశారు అన్యాయాన్ని అని దేవుని వాక్యంలో తెలియపరచబడినట్లుగా ఇక్కడ కూడా అదే అంటున్నాడు. తీర్పు నిన్నేం చేయలేదు. ఎప్పుడంటే కనికరాన్ని ప్రేమిస్తే, కనికరం కలిగి బ్రతికితే. ఇంకా ఏమవుతామో తెలుసా? చిన్న మాట మీకు గుర్తు చేస్తా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం అనుకుంటా, ఒకసారి చూడండి. ఈ కనికరం అంటే ఏమిటి అక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం. ఎవడట? ఇటు చూడాలి మీరు నన్ను, ఎవరిని? బీదలను కనికరించువాడు. చెప్పాలి గట్టిగా, ఈ మాట గట్టిగా చెప్పాలి. ఎవరికి? ఎవరు? ఇటు చూడండి, ఎవరు? ఎవరికి అప్పిస్తున్నాడు? ఆయన ఎవరు? ఏమండి, ఆయనకేమన్నా తక్కువయ్యా? ఈ కనికరం అనేది ఎంత గొప్ప మాటో. ఈ కనికరం అనే మాటను నీవు ఎవరి దగ్గర ఉపయోగించినా, ఏ సమయంలో వాడినా, ఈ కనికరానికి ఉన్న పవర్ ఏంటంటే బీదలను కనికరించువాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏంది నన్ను బీదవాడిని చూసినట్టు చూస్తున్నారు? కనికరం నా మీద కలుగుతుందా? ఎట్లా? చప్పట్లు కొట్టండి మరి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. ఈ కనికరం అనే దాన్ని నువ్వు బీదల మీద గనక ఉపయోగిస్తే, నీలో ఉన్న మనసును బట్టి, ఈ కనికరమైన ఆలోచన బట్టి బీదల దగ్గర నువ్వు ఉపయోగిస్తే, దేవుడు నీకేం చేస్తున్నాడో తెలుసా? ఆయనకు అప్పిచ్చే వ్యక్తిగా నిన్ను మారుస్తున్నాడు. ఎవరైనా దేవుడికి అప్పివ్వగలరా? భూమి, దాని సంపూర్ణత, దానిలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరిది? వీటన్నిటిని మించింది ఏమిటంటే కనికరమే. కొట్టుగట్టిగా చప్పట్లో. ఈ కనికరాన్ని గూర్చిన జ్ఞానం నీకు లేకపోవటం వల్లనే పేదలను చూస్తే దూరంగా వెళ్తున్నావు, కానీ వారిని కనికరించట్లా. ఇప్పుడు మనం ఎట్లా మారాలని దేవుని వాక్యం చెప్తుందంటే యెహోవాకు అప్పిచ్చేవారుగా మారాలి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం ఇచ్చిన అప్పుని అంతటితో ఉంచుకోకుండా వడ్డీతో కలిపి మన కోసం ముత్యాలు, రత్నాలు, వైడూర్యాలతో అక్కడ స్థలం కొంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఇల్లు కడుతున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఇది మన ధన్యత. నువ్వు ఇక్కడ బేదలను కనికరిస్తే ఎవరికి అప్పిస్తున్నావు?
చెప్పండి చెప్పండి, ఎవరికి? దేవునికి అప్పిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటో, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం ఉంది, నేను వెళ్ళకపోతే మీకు లాభం ఏం లేదు, అక్కడికి వెళ్ళి నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, ఇల్లు కట్టడానికి వెళుతున్నాడు. నువ్వు మర్చిపోవచ్చు, ఏదైనా కనికరం కలిగిన పని చేసి, మంచి పని చేసి నీవు మర్చిపోతావేమో కానీ ఆయనకు నీవిచ్చిన ప్రతి పైసా, ఇక్కడ పేదవానికి నువ్వు ఇచ్చిన ప్రతి పైసా గుర్తుపెట్టుకొని ఆయన నీ పేరట జమ చేస్తున్నాడు. హల్లెలూయా! అదండి దేవుని లక్షణం, అది దైవ లక్షణం. ఆయన పిల్లలు భూమి మీద న్యాయముగా నడిస్తే, కనికరాన్ని ప్రేమించి బ్రతికితే ఆయనకు అప్పిచ్చేవారుగా మారిపోతారు. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! పేదవాళ్ళు ఎవరైనా కనిపిస్తే అసహించుకోమాకండి. ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, అట్లాగనే దేవుడు వస్తాడంట ఒక్కోసారి మన దగ్గరికి. ఎట్లాగో పేదవాని వలె వస్తాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా! ఆ సమయంలో మనం అసహించుకున్నాం అనుకోండి, తోలనాడి మాట్లాడేమనుకోండి, ఏం పోగొట్టుకుంటాం మనం? దేవుడు మనకు సిద్ధపరుస్తున్న ఇంటిని పోగొట్టుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. పోగొట్టుకునే వారిగా ఉండటానికి కాదు, దానిలో ప్రవేశించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇదే మనల్ని కోరుతున్నాడు దేవుడు, ఇదే మనల్ని కోరుకుంటున్నాడు. ఇదే కదా నేను మిమ్మల్ని కోరుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ మీ ముఖాలు చూస్తాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఉద్యోగం లేరు. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! అయితే మనుషుడు ఏం చేస్తున్నాడో తెలుసా? న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు అంటుంటే మనుషుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా దేవునికి? ఒకసారి 6వ వాక్యానికి రండి. మీకా గ్రంథం 6:6 చదవండి, నేను ముగించేస్తాను. ఏమి తీసుకొని వచ్చి, ఆయన చెబుతుంది ఏంటంటే, నువ్వు న్యాయంగా నడు, ఇది ఉత్తమమైంది. కనికరాన్ని ప్రేమించు, ఇది ఉత్తమమైంది. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు, ఇది ఉత్తమమైంది. ఇది చేయమని చెప్తుంటే మనుషుడు ఏమంటున్నాడో చూడండి. ఆ మాట ఎంత చక్కగా రాశాడు మీకా గారు. ఆ దినాల్లో ఉన్న జనులకే కాదు, ఈ దినాల్లో ఉన్న జనులకు కూడా ఇది ఒక గొప్ప విషయమై ఉన్నది. చదవండి ఆ మాట. ఆయన ఏమైనా తీసుకురమ్మంటున్నాడా? ఇది చూడాలి నన్ను. మీరు ఏం చెప్పాడు ఆయన? ఎట్లా నడవమన్నాడు? న్యాయంగా. దేన్ని ప్రేమించమన్నాడు? గట్టిగా చెప్పండి. కనికరాన్ని ప్రేమించమన్నాడు. ఏ మనసు కలిగి ఉండమన్నాడు? దేని మనసు కలిగి. ఈ దేవుడు మనల్ని అడుగుతుంటే చూశారు, దీన్ని పంపించినట్టున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా! యోహాను గారు ఆత్మ నా మీదకి వచ్చినట్టుంది. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఆయన తింది అయ్యేగా మిడతలో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! అందుకని ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. చదవట్ల గట్టిగా మీరు. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఇదిగో చూడండి, మనుషుడు ఇట్లా నడవరా, దీన్ని ప్రేమించరా, దీన మనసు కలిగి ఉండు మనుషుడా, ఇది ఉత్తమమైన దేవుడు కోరుకుంటుంటే ఈయనేమంటున్నాడు తెలుసా? ఏమి తీసుకొని రావాలి, ఏమి తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి రావాలి అని అక్కడ అంటాడు. దహన బలులను, ఏడాది దూడలను, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును. హల్లెలూయా! ఆయన నీ గురించి ఆలోచిస్తుంటే నీవేమో దేవునికి ఏమి దేవాలని ఆలోచిస్తున్నావు. ఎందుకు ఈ మనసు కలిగిందో తెలుసా? దహన బలి అనగా దాని అర్థం ఏమిటంటే, మనుషుడు పాపం చేస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి దేవుడు బలిని ప్రవేశపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటంటే, పాపం చేసిందేమో మనిషి, చచ్చిపోతుందేమో పశువు. ఏంది మీకు తెలియదా? బలిని గురించి చూస్తున్నారేంది? ఇటు చూడండి నన్ను. హల్లెలూయా!
చెప్పండి హల్లెలూయా. నేను పాపం చేస్తే నాకు బదులుగా ఓ పొట్టేలు చచ్చిపోతుంది, ఒక పెయ్య చంపుతుంది, ఒక పావురపు పిల్లను చంపుతున్నారు, తెల్ల గువ్వను చంపుతున్నారు. హాయిగా ఉండేదేమో నాకు, ప్రాణం పోయేదేమో పశువుది. ఇది ఇస్తాను దేవుడికి అంటున్నాడు. ఎందుకో మాటి మాటికి పాపం చేయొచ్చు అని. పాపాన్ని మానుకోవటానికి కాదు, పాపం చేయటానికి అదొక క్రొత్త మార్గం. దహన బలులు ఇస్తాను, స్తోత్రం కలుగును గాక. నాకు ప్రతిగా పొట్టేలు నీకు ఇస్తాను, దాన్ని నరుకో, నాకు పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేయి. కొత్తగా పాపం చేయటానికి బాటను వేసుకుంటున్నాడు మనుష్యుడు. నాయనా, నీవు నడిచే దాంట్లో న్యాయం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నేను అన్యాయంగానే నడుస్తా, అవసరమైతే పొట్టేలు నీకు ఇస్తా, స్తోత్రం కలుగును గాక. ఓ పెయ్యను తీసుకొచ్చి నీకు ఇస్తా, హల్లెలూయా. పావురపు పిల్లను తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. వేల కొలది పొట్టేళ్ళు అంట. ఎన్ని వేల కొలది. ఏడాది దూడలంట. వేల నదులంతా విస్తార తైలం ఇస్తాను అంటున్నాడు. మనల్ని దేవుడు కోరుకుంటుంది ఒకటైతే, మనం ఇస్తానంటుంది మరొకటి. ఇదే కదా అన్యాయం అంటే, ఇదేగా న్యాయంగా నడుచుకోకపోవటం అంటే. ఇందులోనే కదా అన్యాయం ఉంది. మన ఆలోచనలన్నీ అన్యాయంతో నింపబడటం వల్లే కదా న్యాయముగా నడుచుకోలేకపోతున్నామని. మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియపరచబడి ఉన్నది, స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రోజు నుంచైనా న్యాయముగా నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన మీద దేవుని ఆలోచన పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, ఆయనతో యుగయుగాలు బ్రతికేటట్లుగా మహిమను మనకు ఇవ్వాలని. ఇది దేవుని ఆలోచన. ఇది ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన దాన్ని నీవు అంగీకరిస్తే, ఎందుకంటే అంటాడు లోకసువార్త 6:36 అంటాడు కదా, నీ తండ్రి కనికరము కలిగిన వాడు గనుక నీవు కూడా కనికరము కలిగిన వానిగానే బ్రతకాలి అంటాడు అక్కడ. అందుకని కనికరాన్ని మనం ప్రేమిస్తే తండ్రి వలె మారుతాం, స్తోత్రం కలుగును గాక. యేసయ్య వలె మార్పు చెందుతాం, హల్లెలూయా. ఆయన సింహాసనం ఎదుట నిలవబడబోతూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు మనల్ని అడుగుతుంది ఒకటి, మనం ఇస్తానంటుంది, స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దేవుడు అడిగిన దాన్ని ఇవ్వగలిగితే, దేవుడు అడిగిన ప్రకారం నడవగలిగితే, కనికరాన్ని ప్రేమించగలిగితే, దీన మనసు కలిగి జీవించగలిగితే, ఆయన కోరుకున్నది మనం నెరవేర్చడం వలన ఆయన కనికరం కలిగిన వాడు గనుక మనము కూడా కనికరం కలిగిన వారుగా మారుతాం. ఈ కనికరం కలిగిన వారు కనికరం గల తీర్పును పొందుతారు. కనికరం లేని వారు కనికరము లేని తీర్పును పొందుతారు. కనికరము తీర్పు కంటే గొప్పది, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ విషయాల చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి, మీరు కూడా న్యాయముగా నడిచేవారుగాను, కనికరాన్ని ప్రేమించేవారుగాను, దీన మనసు కలిగి బ్రతికేవారుగాను ఈ రాత్రి దేవుని వాక్యం చేత మనల్ని మనం కట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చేర్చుకొని ప్రేమించి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, సంఘస్థులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, ఆయన కృప ఉంటే మరొకసారి కలుద్దాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడయ్యుండును గాక. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.